సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది.
ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూచాం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యావత్ భారతదేశం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయిందని ఎంతో సంబరాలు చేసుకున్నారు. సంతోషమే. కానీ ఎంతవరకు స్వాతంత్రం వచ్చిందంటే అది చెప్పలేం. స్వాతంత్రం వచ్చింది, ఆంగ్లేయులు ఎలాగో తరివేశాం, మనం పరిపాలించుకుంటున్నామని ఇదే, కానీ వాస్తవానికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదు. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి స్వాతంత్ర్యం కొరకు ఎంతో మంది తమ యొక్క ప్రాణాలని పణంగా పెట్టారు, కానీ అది సాధించలేకపోయారు. స్వాతంత్రం దేనికి వచ్చిందంటే అంతకుముందు ఆంగ్లేయులు మనల్ని పరిపాలించారు, మనకున్న సంపద అంతా దోచుకుని వెళ్ళారు. అలాగా వాళ్ళ యొక్క అదుపాధీనాల్లో మనం పెట్టుకున్నారు. అయితే మహాత్ములైనటువంటి గాంధీ గారు అలాంటి వాళ్ళు, అదేంటి మాకు సువిశాలమైనటువంటి ఈ దేశం, ఖనిజ సంపదలు నిలవైనటువంటి ఈ దేశాన్ని ఇలాగ చేశారని ఎలాగో సత్యాగ్రహాల ద్వారా అలాగెలా చేసి శాంతియుతంగా ఆగస్టు 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఎంతో సంతోషంతో పండగగా చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు. అందుకు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, అంటే ఒక విధంగా బానిస అన్నమాట. సైతాన్ని ఏం చేస్తాయంటే మన హృదయంలో దేవుడు ఉండవలసిన స్థానంలో దేవునికి స్థానం లేకుండా చేయటానికి అనేకమైనటువంటి విధాలుగా శోధన పంపి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. శోధన ఆ దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే గర్భము ధరించిద్దంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణము కన్ను అని స్పష్టంగా రాశాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతా ఉంటుంటాడు. కాబట్టి సైతాన్ని ఏం చేస్తాడంటే శోధన పంపుతూ ఉంటాడు. ఎలాంటి వాడైనా సరే శోధనలో చిక్కును పెట్టిద్ది అన్నమాట. సైతానికి బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవముడము, ఇవి వాటి యొక్క బలమైనటువంటి ఆయుధాలు. కాబట్టి ఆ ఆయుధాలతో సైతానుడు అనేక మందిని సర్వనాశనం చేస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి సైతానుడు మనుషుల్ని అలాగా పాపానికి అది శోధన ద్వారా మరులు కొలబడి, శోధన అంటే ఎప్పుడు ఆశ కలిగి ఉన్నప్పుడు శోధించబడతాం కదా. మనకి ఏదైనా ఇది ఉన్నప్పుడు ఆశతో ఇక శోధన ప్రారంభమై, అలాగ సైతానుడు మనకు ఆశ చూపెట్టి మోసం చేసి ఇలాగా ఊరిలో చిక్కోనిస్తాడను, ఉచ్చులో చిక్కునిద్ది, ఇంకా వాడు రాలేడు పాపం నుండి. అలాగే దేవుడికి దూరంగా చేస్తాడు. వాడి యొక్క బలమైనటువంటి ఆయుధాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవడం. ఆది పితరులైనటువంటి మన ఆదాము అవ్వలను కూడా సైతానుడు అలాగే దూరపరిచాడు. ఎప్పుడు చల్లడిపూట దేవునితో సహవాసం చేసేవాళ్ళు, సంతోషంగా గడిపేటువంటి వారు ఈ యొక్క మోసం చేశాడు.
ఇక శోధన తెచ్చిపెట్టాడు. మంచి పండు ఒకటి చూపెట్టి, ఇవో ఆ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచి ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను, అతడు కూడా తినేను అని మనం చూస్తాం. అదొక శోధన. ఆదామైన ఏంటమ్మా ఇది ఎప్పుడు మనం తినలేదు, ఇదేమిటి అని అడగలేదు, వెంటనే తిన్నాడు. అలాగ వారికి కూడా ఆ యొక్క పండు చూపెట్టగానే చక్కగా ఆశ ఇచ్చిందన్నమాట. శరీరాశ, ఈ పండు తినాలి, ఇది వెరైటీగా ఉంది. అలాగే తర్వాత నేత్రాశ, అది చూసినప్పుడు తళుకు తళుకుమంటూ మెరుస్తూ ఎంతో రమ్యంగా ఉందట. అలాగే ఇది వివేకం ఇచ్చిద్ది, అబ్బో ఎంతో జ్ఞానం వచ్చింది, లేదా దేవుడు దూతల్లాగా అయిపోతామని ఆ జీవడమ్మం కలిగి అలాగ చేశాడు. కాబట్టి సైతానుడు శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు అనేటువంటి ఆయుధాలతో ప్రతి ఒక్కరిని ఇచ్చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నేనేదో మారుమనసు పొందాను, భక్తుడిని అయిపోయానంటే కాదు, నేను భ్రష్టు పట్టిస్తాడు. కాబట్టి మనం ఎంతో మెళకువగలిగి ప్రార్థన చేసి ఆ సైతాన్ని ఎదిరించేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క ఆయుధాలతో అనేక మందిని సైతానుడు నాశనం చేశాడు. నేత్రాశ, శరీరాశ మనం చూసినప్పుడు సింహబలుడైనటువంటి సంసోను మనం చూస్తాం. నాజీరు చేయబడినటువంటి వాడు, ఎంతో బలవంతుడు. కానీ ఆ శరీరేచ్ఛలు అనేటువంటి ఆయుధంతో సర్వనాశనం చేశాడు కదా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇలాగ నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని చేత ప్రతిష్ఠించిన అయినటువంటి వాడు ఎందుకు సర్వనాశనం అయిపోయాడు అంటే శరీరాశలు అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేర్చు, శరీరాశనం. తర్వాత 4వ వచనం మనం చూస్తే, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా, ఇక ఆయన బతుకంతా అలా అయిపోయింది. శరీరైచ్ఛలతో అలాగ సర్వనాశనం అయిపోయాడు. మొన్న కూడా అలా చేస్తాడు సైతాన్. శరీరేచ్ఛలు చేసి ఏంటి ఏదో ఎండమావులు లాంటి ఏదో ఉందని పరిగెత్తి దప్పికొని చచ్చిద్దండి. అలాగే మనకు కూడా శరీరాశలు చేసి దేవునికి దూరం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. తర్వాత నేత్రాశ, ఎంతో దేవుని భయం కలిగినటువంటి దావీదును సైతం నేత్రాశతో అలాగా నాశనం చేసింది, పడగొట్టేసింది. 2వ సమూయేలు గ్రంథంలో మనం చాలాసార్లు ఆ భాగాన్ని చదువుతుంటాం. వసంతకాలాన అందరూ యుద్ధానికి వెళ్తూ ఉంటే ఈయనట ఊరుకునే ఉన్నాడని. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయెల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి అలాగా ఆ నేత్రాశతో పతనం అయిపోయాడు. ఎవరో ఆడగూతురు స్నానం చేస్తున్న తల తిప్పుకోలేదు, సమాచారం సేకరించాడట. అలాగ నేత్రాశతో అనేక మంది ఈ దినాల్లో మహామోహుల్నే మటుమాయం చేసేస్తుంది సైతాన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేదో సహవాసానికి వెళ్తున్నాను, మారు మనసు పొంది 8 ఏళ్ళు అయింది, ఇవన్నీ కాకి లెక్కలేదు. మనం అజాగ్రత్తగా ఉంటే చాలు, సైతానుడు ఆయుధాలతో లాగేస్తాడు. అలాగ దావీదును సైతం ఆ యొక్క నేత్రాశతో అలాగ చేసి ఆమె భర్తను చంపి ఎంత దారుణం చేశాడో చూడండి. కాబట్టి అలాగ పాపాన్ని మూట కొట్టుకున్నాడు. జీవపు డమ్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాడి ఆయుధాలు క్రీస్తు ప్రభువును కూడా విడిచిపెట్టలేదండి. ఆయన దేవుని కుమారులే, ఆయన జోలు ఎందుకు అని అనుకోవాలి.
ప్రభువును కూడా శోధించాడంట. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చి 8వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసినట్ల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రం సేవించవాలని వ్రాయబడి ఉన్నదని అంతటి అపవాది ఆయన విడిచి పోయిందని. చూసారా, అలాగా చూపెట్టాడు. ఇదిగో నీవు గనక నాకు మొక్కితే, సాగిలిపడి నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయని చెబితే, సర్లే ఏముంది ఒక్క నమస్కారం చేస్తా అన్నాడా? తరివేశాడు. సాతానా పో, ఇంకా నిలబడ్డావు అని తరివేశాడు. అలాగే సైతాను మనకు అనేకమైనవి చూపెడుతుంటాడు. ఓ ఎంతో అది ఇదని మనం దాన్ని తరివేసేవారికి ఉండాలి, కానీ దాని మీద మనసు పెట్టామంటే ఇంకా వాడు ఆశలు చూపెట్టి అనేకమైన జిమ్మిక్స్ చేసి మనం వసిపరుచుకుంటాడు. వెంటనే వాడిని అసలు ఆ తలంపు రాగానే సైతాన్ని గద్దించాలన్నమాట. మరి అలా గద్దిస్తున్నారా? అప్పుడే పోతాడు, లేకపోతే సందు దొరికిద్దాడు. ఎలాగైనా సరే నీ అంతు చూస్తాడు. అలాగా మనని బానిసలుగా చేసేస్తాం సైతాన్. ప్రభువు చెప్పాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. పాపం అంటే ఏదో దొంగతనమే పాపమా, వ్యభిచారమే పాపమా, లేకపోతే ఎవరినో చంపితేనే పాపమా? కాదు. దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపము. కాబట్టి సైతాను మనల్ని ఏదో పెద్ద వ్యభిచారం, లేదా ఏదో నరహత్యం, ఏదో పెద్ద పెద్ద ఘోర పాపాలేం చేసి అక్కర్లా, దాని జోలు పోవక్కర్ల. ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు. ఆదివారం విశ్రాంతి దినం, ప్రభువుని ఆరాధించే దినం. సైతాన్ని ఏం చూపెడతాంటే, అబ్బాయి ఇగో ఈరోజు ఈ పని చేస్తే ఎంత ఇస్తాం, లేకపోతే ఇదిగో ఈ కూలి ఎంత ఇస్తాం. ఓ చాలామంది పరిగెత్తుకుని పోతుంటారు. ఆజ్ఞను అతిక్రమించేవారుగా చేస్తారు. కానీ దేవుని భయం ఉన్నటువంటి వాడు, అబ్బాయి లక్షించిన నేను రానే, ఎందుకని ఈ దినం దేవుని గణపరిచే దినం, నేను అందుకు కూలి కోసం లేదా డబ్బు కోసం వెళ్తానా? ఎంత మాత్రం. అలాగే ఆజ్ఞను అతిక్రమించకుండా జాగ్రత్త పడతారు. లేకపోతే సైతాన్ని ఆశ చూపెట్టి ఆజ్ఞ అతిక్రమించేటట్టు చేస్తాడు. ఇదివరకు ఒక ఆమె ఉండేది, ఆదివారం నాడు కొడవలు తీసుకుని కోతకు బయలుదేరిందని. మరి ఇంకో విశ్వాసం చూసి, ఏంటమ్మా ఏంది ఈరోజు ఆదివారం మర్చిపోయావా, ఏంటి కొడవలు తీసుకెళ్తున్నావు, ఏంటి కోతకు వెళ్తున్నావా అని అడిగిందండి. కనపట్ల కళ్ళుపోనా, కోతకు కాక ఇంకెందుకు అని పెద్ద భక్తురాలు చెబుతుంది. దీన్ని భావిస్తాడా? ఆ రోజులు ఎంత 30 రూపాయలు ఎంత కూలి. మిగతా రోజులు ఖాళీగానే ఉంటాం, ఈ సీజన్లోనే కదా. ఇక వెళ్ళి ఒకవేళ అయ్యగారికి చెప్పిద్దాము, ఈ భక్తురాలు అయ్యా ఆమె కోతకి వెళ్ళింది, నేనేమో పెద్ద భక్తురాలని చెప్పిద్దామని వెళ్ళి సణుక్కుంటూ వెళ్ళిందంట. ఆ కోత కోస్తా కూడా అక్కడ కూడా సణుగుతుందంట, పెద్ద భక్తురాలకు చెప్పింది అయిద్దని. ఆ కంకి ఒకటి కంటిలో గుచ్చుకుంది, రక్తధారలు కారిపోని. 30 రూపాయలు కూలి కోసం పోతే ఆ రోజుల్లోనే 3000 పైన అయింది. అయినా కూడా మెల్లకన్ను అయిపోయింది. ఎంత ఇదో చూడండి. అలాగ సైతాను మనకి ఏదో ఆశ చూపెట్టి మనను మోసం చేసి ఆజ్ఞాతిక్రమ పాపానికి దాసులుగా చేసి, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి ఇంకా 10 అబద్ధాలు ఆడ, ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుస్తానికి అనేకమైనటువంటి లేనిపోని కల్పించుకోవాలి. ఇలాగ పాపం చేసేటువంటి వాడు పాపానికి దాసుడు అయిపోతాడు. మనం ఆంగ్లేయులకు దాసులు అయినప్పుడు విడుదల వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కాబట్టి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి మనం పాపానికి దాసులం అయిపోయి దేవునికి దూరం అయిపోతే, శాపగ్రస్తులం అయితే నిత్య నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుతూ ఉండాలి. కాబట్టి ప్రభువు మనం విమోచించడానికి, స్వతంత్రం ఇవ్వటానికి పరలోకం విడిచి వచ్చాడు. మరి ప్రభువుని యొక్క హృదయంలో చేర్చుకుంటున్నావు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తడుతూ ఉన్నాను, అబ్బాయి తలుపు తీరా అంటే తీస్తున్నారా? ఏమండి, చాలామంది ఇట్లా. అలాగా
దాసులు అయిపోతా ఉన్నాం. ఇంకేముంది, ఒక్కొక్కటి. ఇదివరకు దేవుని సేవకులు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్పేవాడు, ఎలాగ దాసులు అవుతారో ఒకదానికి ఒకటని చెప్పేవాడు. ఒక అవ్వ ఉండేదట, ఆమె కొన్ని బాతులు ఉండేయంట. మనోడు మనవరాలు కాసుకొని వస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఆ మనవడు ఏదో కర్ర గరేటేస్తే ఒక బాతుకు తగిలి గిలగిలదానికి చచ్చిందంట. అటు ఇటు చూసాడంటే ఎవరు లేరు, అది తీసుకెళ్ళి గుంటలో పడేసాడంట. ఎరగనట్టు ఇంటికి వచ్చాడంట. వాళ్ళ అక్క వచ్చిందంట. వచ్చి, అరే తొట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు, కాస్త నీళ్లు తోడరా అందంట. నేను దోడను అన్నాడు. అరే బాబు నీకు పుణ్యం ఉంటుంది, తోడరా. పుణ్యం లేదు పాపం లేదు, నేను దోడను అన్నాడు. సరే బాస్ సంగతి చెప్పమంటావు నాయనమ్మకి అందాను. ఏంటి అక్కడ చూసావంటే, రే నువ్వు కర్ర గరాటేయటం చూశాను, అది గిలగిల దనుకులాడు సావడం చూశాను, గుంటలో పడేయటం చూశాను. ఇప్పుడు చెబితే నాయనమ్మ నీకు నలుగేసిద్ది, చెప్పమంట అక్క నీకు దండం పెడతాను. అయితే తోడు, నీళ్లు తోడు. పాపం అన్నీ తోడాడ. అరే అంట్లన్నీ అట్లా ఉండి కాస్త కడుగురా అన్నా. పాపం నీళ్ళు తోడుగా మళ్ళీ అంట్లు గడ నా బా అంటుందంట. ఆ కక్క సరే పాపం అంట్లన్నీ గడిగాడు. కాస్త వాకిలోడవరా, నేను ఆడపిల్లైంది, నేను వాకిలోడవన్నా. నా బా అంట. సరే సరే అని మళ్ళీ అన్ని ఆ ఊడ్చి వచ్చాను. రోజు చంపుకు తింటుందంట. అసలు ఆమె పని చేయట్లేదంట. ఒకరోజు అనుకున్నట్టు ఈ బానిస బతికి ఎంతకాలం బతకాలి, నాయనమ్మ దగ్గర ఒప్పుకున్నాను అనుకో, కాదు రెండు దాన్ని ఇది అంతేగా సంపదగా ఈ పీడ విరగడైద్దని ఒకరోజు నిశ్చయించుకుని నాయనమ్మ దగ్గరికి వెళ్ళి, నాయనమ్మ నాయనమ్మ అని అందులో నాయనమ్మలకి తాతలకి మహాజ ఏంట్రా ఏంది అది కొట్టి సచ్చిందారా అది ఇది అంటుందండి. అది కాదు నాయనమ్మ, ఏంట్రా అంటే నాయనమ్మ కర్ర కర్రటేస్తే బాతు చచ్చింది నాయనమ్మ అని ఏడిశాడు. అది అందుకు ఏడవాలంటరా, అరే బాతు ఓడిపోతే 10 బాతులు పెడతాయి, దానికి ఎక్కిళ్ళు పెట్టారు నాయనకి. ఎప్పుడు అట్ట కొట్టబాక, అది సున్నితమైన ఊరకనే చస్తాయంటే కొట్టను నాయనమ్మ అని ఏడబాకని ఓదార్చి ఒక పావలా ఇచ్చిందంట. ఆ రోజు ఆవిడ కొనుక్కుని వచ్చి అక్క వచ్చే టైంలో కాలు మీద కాలు వేసుకుని పాడితే తింటున్నాడు. చూసిందంట, ఎక్కడ అంట్లు అక్కడ ఉన్నాయంటే వాకిలు అట్లాగా ఉంది, ఒక్క చుక్క నీళ్ళు లేవు. రే ఏమరా ఏంట్రా ఏది ఒక్క చుక్క నీళ్ళు లేవు ఏంటంటే అసలు ఆడేం పట్టించుకో పాడుతున్నాడు. రే నా బా అంటుందంట. చీ పో అంటున్నాడంట. ఏది చాలా వరకు వచ్చింది. నాయను కదా ఆ తాతకు చెప్పు అన్నాడు. ఎవరా నీకు ఎంత ధైర్యం వచ్చిందని వెళ్ళి, నాయనమా వీడు బాతుని చంపాడు అన్నాడు. ఆమె ఇంకా తెలియగలదు, ఏంటన్నా సరి గెలపడ్డ దగ్గర రమ్మన్నాడు. దగ్గరికి వచ్చి నాయనమ్మ ఆడు బాతుని చంపాడంటే 2 జడలు వేసుకుని 2 జడలు పట్టుకుని ఎప్పుడో చంపితే ఇప్పుడు తీరికిచ్చి పెటా కొడతాడు, కొట్టో అని ఎగురుతున్నాడు. భలే సంతోషం అయిపోయింది, పేడ విరగడైపోయిందని. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబట్టిందంటే, మనం పాపులము ద్రోహులు అయినా కూడా మనం అతిక్రమాలను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు కనికరం గలవాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారులాగా తండ్రి నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి తగనని పశ్చాత్తాపడితే సరే పోరా కొట్టంలో పడి ఉండ అన్నాడా? నీకు అంత కర్మేం పట్టిందిరా, కూలోళ్ళతో ఉండాల్సిన కర్మేం పట్టిందని ఓదార్చి ఆ తప్పిపోయిన కుమారుని పెండ్లి కుమారులాగా చేశాడు. అలాగే మనం కూడా మనకు అవిధేయతలు మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే కనికరం కలిగిన దేవుడు ఆ పాపపు శృంఖలాల నుండి సంఖ్యల నుండి విడిపించి స్వేచ్ఛపరులుగా స్వతంత్రం అన్నమాట. ఎంతో సంతోషం చెప్తారం కాదు. నాకు స్వాతంత్రం గురించి అన్న ఒక నేను బీఈడీ చదువుకునే దినాల్లో స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ఏ పాటలు అంటే ఏం పాటలు పాడితే అప్పుడు దేశభక్తి గీతాలు పాడాలిగా. నేను అప్పుడు అంతకుముందు అనుకోవాలి, అక్కడే అనుకున్నాను. తేరీ ఆరాధన కరు అని ఒక హిందీ పాట ఉండేది, బాగా పాపులర్ సాంగ్. ఆ ట్యూన్తో స్వాతంత్రం వచ్చిందని సంబరపడకు, ఇది స్వాతంత్ర యోధుల స్వాతంత్ర సమర యోధుల శ్రమఫలం అని ఏదో రాశాను. అప్పుడు అందరూ బాగుంది, చక్కగా నిజమే స్వాతంత్రం వచ్చిందని సంబరపడటం కాదు, కానీ ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చింది. దాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, స్వతంత్రులుగా ఉండాలి.
అని అర్థంతో రాస్తే అప్పుడు ప్రిన్సిపాల్ గారు మనం అందరూ ప్రశంసించారనుకోండి. అలాగే ఏదో మనం స్వతంత్రం వచ్చిందంటే కనపడాలి, మళ్ళా సైతాను శోధిస్తూ ఉంటాడు, మనం దాన్ని గద్దించేవారుగా ఉండాలి, అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. దానికి లోబడితే దానికి బానిస అయిపోయామనుకోండి, ఇంకేం స్వాతంత్రం, బానిస అన్నమాట. కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఆ పాప బానిసత్వం నుండి విడిపించి నిన్ను తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయి, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చి మన పాపల విషయమై పశ్చాత్తాపడితే మనం స్వతంత్రులుగా చేసి, అలా ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకునే ఇది కాదు, మనకి స్వతంత్రం వచ్చి పాపాన్ని శాపాన్ని అన్నిటినీ జయించి అలాగ ప్రభువు మహిమ కొరకు జీవించేవారుగా చేస్తాడు. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రభా, ఏవో నా పాపపు బ్రతుకుతో సైతాను బానిసగా చేసేసింది. దాసున్న పాపం మానలేని కళ్ళు, పాపం మానలేని హృదయము, ఆయన ఇదిగో శరీరాశులు, నేత్రాశులు, జీవడంబాలను పెంచి సైతాన్ని నన్ను మోసం చేసి ఆ ఉచ్చులో బిగించింది. ప్రభా తండ్రి, నాయన నా పాపల విషయమై పశ్చాత్తాపడే మనసు దయచి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుడని చెప్పారు కదా ప్రభా. ఆ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నీ పుణ్య రక్తంతో కడగబడి ఆ పాప డాగులన్నీ తుడిచివేసి పరిశుద్ధంగా జీవించి ధైర్యముగా నీ కొరకు సాక్ష్యం చెప్పేవారుగా చేయండి. ఆ సమరయ స్త్రీ ఎలాగ సాక్ష్యం చెప్పి ఆ ఊరి వారందరినీ నీ దగ్గరికి తెచ్చిందో అలాగ అనేక మంది నీ దగ్గరికి తీసుకొచ్చే భాగ్యం దయచి ప్రభా. అయ్యో నేను తలుపు నొద్ద నిల్చుని తడుచున్నానని చెప్పారు, తలుపు తెరిచి నిన్ను చేర్చుకునేటువంటి ఆ మనసు దయచేయండి. ఈ బిడ్డలందరినీ ఖండించండి, నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. ఈ వాక్యం ఫలించి ప్రభా నాయన నీకు ఇష్టలుగా ఉండి ఆ పాపపు బానిసత్వం నుండి ఆ దాసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి మహిమ పొందమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడేయండి. స్వతంత్రులుగా ఉండి ప్రభు కొరకు సాక్షులుగా ఉంటాను. ప్రభు కృప చూపి కాచి కాపాడుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 మరియు 9290570251. మా అడ్రస్ మరొకసారి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.